ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినము దేవుడు మనకిచ్చినటువంటి కృపావార్త యోహాను రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయము 7వ వచనము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయును. దేవుడిచ్చిన ఈ కృపావర్తను బట్టి దేవునికి వందనములు. అపొస్తలుడైన యోహాను ఈ మాటలు రాస్తూ ఉన్నాడు కదా. ఈయన అంటున్నాడు ఏంటంటే, ఆయన ఒక వర్తమానం ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము అని చెప్తున్నాడు. నిజమే కదా, దేవుడు వెలుగై ఉన్నాడు. అప్పుడు మనం కూడా ఎలా ఉండాలి? వెలుగుగానే ఉండాలి. దేవుడు ఏమన్నాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో చెప్తూ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. అంటే మనం ఏం చేయాలంటే లోకానికి వెలుగు చూపే వారంగా ఉండాలి. అంతేకాని మనమే చీకట్లో ఉంటే ఎలా? మనం చీకట్లో ఉంటే మనము చీకటి పనులు చేస్తాం. చీకట్లో ఉండే వాళ్ళంతా చీకటి పనులు చేస్తూ ఉంటారు. చీకటి పనులు అంటే మనకు తెలుసు కదా, చెడ్డ పనులు. రాత్రి వేళల్లోనే దొంగతనానికి బయలుదేరుతారు. రాత్రి వేళల్లోనే వ్యభిచారాలు జరుగుతూ ఉంటాయి. రాత్రి వేళల్లో అనేకమైన భయంకరమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా దేవునికి విరోధమైనటువంటి పాప కార్యములు. కానీ మనమైతే వెలుగులో ఉన్నాము, వెలుగై ఉన్నాము, వెలుగులో నడవాలి. మనము ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమైతే మనము వెలుగులో నడుస్తాము. మనం ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకుంటూ కూడా చీకట్లో నడిస్తే మనము అబద్ధం ఆడుతూ ఉన్నాము అన్నమాట. అంటే సత్యమును జరిగించడం లేదు. కానీ దేవుడు మనల నుంచి ఏం కోరుతున్నాడంటే, మనం పవిత్రులుగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. మనం వెలుగులో ఉండాలని కోరుతూ ఉన్నాడు. మనం పవిత్రమైన కార్యాలను చేయాలని కోరుతూ ఉన్నాడు. మనము పరిశుద్ధమైన జీవితం జీవించాలని కోరుతూ ఉన్నాడు. అంతేకాకుండా మనము సత్యమును జరిగించే వాళ్ళంగా ఉంటూ ఇతరులకు కూడా అది చూపించే వారంగా ఉండాలి. అంతేకాని మనమే చీకట్లో ఉంటే మనము దేవునితో సహవాసం గలవారం ఎలా అవుతాము? వెలుగులో ఉన్నాము అంటే అర్థం ఏమంటే మనము దేవునితో సహవాసం కలిగి ఉన్నామని అర్థము. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు. అందుకే ఆయన మొట్టమొదటిసారి ఆయన వెలుగునే చేశాడు. ఆయన నోటి మాటతో వెలుగును సృష్టించాడు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన లేకపోతే ఈ లోకంలో వెలుగు అనేది లేదు. ఆయన లేకపోతే మన జీవితంలో వెలుగు అనేది లేదు. మనము వెలుగుమయమై ఉండాలంటే మన జీవితంలో మంచి కార్యాలు చేయడానికి మనకు వెలుగు ఎంతో అవసరమై ఉన్నది. కాబట్టి ఆ వెలుగులో మనం నడవాలంటే మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అది కూడా నిత్యము సహవాసం కలిగి ఉండాలి. అప్పుడే మనము దేవునితో నడవగలుగుతాము. దేవునితో నడుస్తూ ఉన్నామంటే మనం తప్పకుండా వెలుగులో నడుస్తున్నామని అర్థము. మనము ఇతరులతో పోల్చుకొని నేను వాళ్ళంత పాపం చేయలేదులే అని అనుకుంటూ ఉంటాము. చాలాసార్లు మనం ఒక సంఘటనను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రక్తస్రావము కలిగినటువంటి స్త్రీని గురించి ఆలోచించినట్లయితే ఆమె శారీరకంగా ఎంత బాధపడిందో మనకు తెలుసు. కష్టము. ఆమె శారీరకంగా పడే బాధ కంటే మానసికంగా, మతపరంగా, సామాజికంగా, భావోద్వేగపరంగా పడినటువంటి బాధ చాలా ఎక్కువ. మోషే ఆజ్ఞ ప్రకారము ఆమె అపవిత్రురాలు. ఎందుకంటే ఆమె రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ. ఆమెను తాకిన ప్రతివాడు అపవిత్రురాలే. కాబట్టి అందరూ అంటే ఆమె ఇంట్లో సొంత కుటుంబం వారితో సహా ప్రతి ఒక్కరూ ఆమెను దూరంగా పెట్టారు కదా. ఆమె కూర్చున్న స్థలమైనా, పడుకున్న పడకైనా, ఆమె తాకిన ప్రతి వస్తువు కూడా అపవిత్రమైనదే. ఒకవేళ ఎవరైనా ఆమెతో సంబంధం కలిగి ఉన్నారంటే వాళ్ళు కూడా అపవిత్రులే. అలాంటి స్త్రీ
తన కుటుంబంతోనూ స్నేహితులతోనూ ఎంతో దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. మామూలుగా ఎవరికైనా కూడా కుటుంబము, స్నేహితులు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వారు. ఎన్నో పండుగలు, ఆచారాలు, మరి ఆలయంలో జరిగే పనులు ఎన్నో ఉంటాయి కదా. వాటన్నిటిలో పాల్గొనడానికి ఆమెకు అర్హత లేదు. అంటే ఆమె అసలు సమాజానికి అంత దూరంగా ఉండిపోవలసి వచ్చింది. మరి అలాంటి పరిస్థితిలో ఆమెకు ఎంత వ్యధ ఉంటుంది, ఆమెకు ఎంత బాధ ఉంటుంది, ఎంత దిగులు ఉంటుంది, ఎంత డిప్రెషన్కి ఆమె గురి అవుతుంది. ఈ స్త్రీ ఈ కార్యక్రమాలన్నిటిలో కూడా పాల్గొనకుండా తనకున్నటువంటి వ్యాధి ఆమెను వీటికన్నిటికీ దూరం చేసేసింది కదా. తన కుటుంబ సభ్యుల నుంచి, స్నేహితుల నుంచి, సమాజం నుంచి, సంస్కృతి నుంచి, అన్నిటి నుంచి కూడా దూరమైంది. అంతేకాకుండా ఆ వ్యాధిని తొలగించుకోవడానికి ఆమె ఎంత ప్రయత్నాలు చేసిందో, తన వద్ద ఉన్న డబ్బునంతా ఖర్చు చేసేసింది, కానీ స్వస్థపడలేదు. మార్కు సువార్త 5వ అధ్యాయం 26, 27లో మనం చూసినట్లయితే ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో దిప్పలు పడింది. తనకు కలిగినదంతా వ్యయం చేసుకొని ఏ మాత్రంలో ప్రయోజనం లేక మరింత సంకటపడెను అని రాయబడింది. మరి అక్కడ యూదుల శాస్త్రం ప్రకారము వారికి ఎన్నో వైద్య వృక్షాలు ఉన్నాయి. అంటే చెట్ల నుంచి కూడా వాళ్ళు చాలా చాలా మందులు తయారు చేసేవారు. ఆ వైద్యులంతా కూడా అలాంటి వైద్యమే ఉపయోగించేవారు కదా. కానీ వాళ్ళు వాడిన ఏ వైద్యం కూడా ఆమెకు ఉపయోగపడలేదు. కాకపోతే ఆమె పరిశుద్ధపరచబడాలి. ఎలా పరిశుద్ధపరచబడుతుంది? తనకు చేత కావడం లేదు, తనకు అస్సలు వీలు కావడం లేదు. తను ఎన్నో ప్రయత్నాలు చేసింది. మనుషులెవ్వరూ ఆమెకు సహాయం చేయలేకపోయారు, వైద్యులెవ్వరూ ఆమెకు సహాయం చేయలేకపోయారు. మరి అంత భయంకరమైనటువంటి స్థితి, వేదన ఆమెకు. ఎన్ని సంవత్సరాలు ఇలా నేను ఎదురు చూడాలి, ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా నేను అందరికీ దూరంగా ఉండాలని ఆమె ఎంత వ్యధ చెందిందో మనకు తెలియదు, ఎంత డిప్రెషన్కు గురైందో మనకు తెలియదు. ఎన్నిసార్లు ఆమె ఆ డిప్రెషన్లో చనిపోతే బాగుండును అని అనుకొని కూడా ఉండవచ్చు. మరి అంతటి స్థితిలో మరి ఎవరికైనా కూడా మన జీవితంలో మనమందరం కూడా పరిశుద్ధపరచబడవలసిన వారం కదా. మనమంతా కూడా అలాంటి అవసరం కలిగి ఉన్నటువంటి వారము. మనల్ని శుద్ధిపరచగలిగినటువంటి శక్తి యేసు ప్రభువు మాత్రమే కలిగి ఉన్నాడు. ఆ విషయం ఆమెకు ఒక దినం అర్థమైంది. ఆయన శక్తిని పొందుకోవడానికి మనం ఏం చేయగలం? ఆయన దగ్గరకు రావడమే. ఆమె ఏం చేసింది? ఎంత సాహసం చేసిందో తెలుసా? దేవుని దగ్గరికి రావడానికి ఆమె చాలా పెద్ద సాహసం చేసింది. ఎందుకంటే అక్కడ చాలా గుంపు ఆ ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు. ఆ గుంపులో ఆమెను ఎరిగే ప్రతి ఒక్కరూ ఆమెను గురించి తెలిసే ఉంటుంది చాలామందికి. మరి ఆ సమాజం అలాంటిది. ఎవరెవరికి ఎలాంటి వ్యాధులు ఉన్నాయి, ఎవరు ఎక్కడున్నారు అనేది అంతా కూడా వాళ్ళకు తెలుసు. అయితే ఈ స్త్రీ వారి మధ్యలో దూరిపోయింది. అంటే ఆమె ధైర్యం చేసింది, సాహసం చేసింది. ఒకవేళ ఎవరు గమనించినా కూడా ఆమెను అక్కడికి రానివ్వరు. ఆమెను తగలకూడదు కదా. అలాంటి ఆమె ఆ గుంపులోకి వచ్చేసింది. ఆమె ఎంతో సాహసంతో ఆమె ముందుకు కదిలింది. ఎవరికి కనబడకుండా, బహుశా పాకుతూ వెళ్ళిందేమో, ఎవరికి కనబడకుండా ఉండాలని. మరి తన మొహానికి ముసుగు వేసుకునిందేమో, ఏ విధంగా చేసిందో తెలియదు. కానీ మొత్తం మీద ఆమె అయితే ఒక్కటి నమ్మింది. ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి చేరితే చాలు, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు. ఎందుకంటే తనకు అర్హత లేదు. ఆయనను వెళ్ళి ఆయన ఎదుట నిలబడి తనను స్వస్థపరచమని అడగడానికి తనకు అర్హత లేదు. తాను అపవిత్రురాలు. మరి తను పరిశుద్ధపరచబడాలంటే తనకున్నది ఒకే ఒక దారి, అదే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన వెళ్తున్నాడు. మరి ఆయనకు అంటే ఆమె ఉన్న ప్రదేశానికి దగ్గరగా వెళ్తున్నాడేమో. ఆమె ఆ అవకాశాన్ని ఏమాత్రం వదులుకోలేదు. ఆమె సద్వినియోగం చేసుకుంది. కాబట్టి ఆమె
వెంటనే ఆమె తను అనుకున్న పని చేసేసింది. ఎంత ధైర్యం చేసిందో అంటే బహుశా ఒకవేళ అలాంటి పరిస్థితిలో ఉన్న స్త్రీ అలా కనిపిస్తే వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేస్తారేమో కూడా. అయితే ఆమె ధైర్యం చేసి ఆమె ముందుకు సాగి ఆమె ప్రభువు యొక్క చెంగును ముట్టుకునింది. వెంటనే ఆమె స్వస్థపడింది. ఎంత గొప్ప సాహసం కదా! ఆమె చాలా గొప్ప సాహసం చేసింది. అయితే ప్రభు ఎంత దయాళుడు, ఎంత కృప కలిగిన వాడు. ఆయన ఆమెను ఏమాత్రం అవమానపరచలేదు. అయితే ఆయనకు గ్రహింపు కలిగింది ఏంటంటే తనలో నుంచి ప్రభావం పోయిందని. ఆయనకు అర్థమైపోయింది అది తప్పకుండా ఈ స్త్రీ వల్ల అని. అయితే ఆయనకు తెలిసినా కూడా ఆయన గట్టిగా చెప్పాడు, ఎవరికో నాలో నుంచి ప్రభావం బయలు వెళ్ళింది, ఎవరికో స్వస్థత కలిగింది అని చెప్పినప్పుడు ఆ స్త్రీ భయపడుతూ వణుకుతూ ఆయన ఎదుటికి వచ్చింది. ఆమెకు అర్థమైపోయింది ఆమె తాను స్వస్థపడినట్లు. ఆయన సన్నిధిలో ఆమె ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆయన ఎందుకు పిలిచాడు? అంతమందిలో ఆమెను అవమానించడానికైతే కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆమెలో ఉన్నటువంటి అపవిత్రత అంతా కూడా తొలగిపోవాలని, ఆమెలో ఉన్నటువంటి పాపము తొలగిపోవాలని, ఆమెలో ఉన్నటువంటి శాపము కూడా తొలగిపోవాలని, ఆమె సమాధానం కలిగిన స్థితిలో ఉండాలని, ఆమె రక్షణ పొందుకోవాలని. అందుకే ఆయన ఆమెతో అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, కాబట్టి నీవు సమాధానం కలిగిన దానవై వెళ్ళు, నువ్వు స్వస్థపడ్డావు, నువ్వు సమాధానం కలిగి వెళ్ళు అన్నాడు. అంటే స్వస్థత ఇక్కడ ఆమెకు కేవలం శారీరక స్వస్థత మాత్రమే కాదు, కానీ ఆమెకున్నటువంటి ఆత్మీయమైనటువంటి స్వస్థత కూడా. ఆమెలో ఏ పాపం ఉందో, ఏ శాపం ఉందో, ఆమెలో ఏ పరిస్థితి ఉందో మనకు తెలియదు, దేవునికి తెలుసు. మనందరి జీవితాలు ఆయన ఎదుట తెరిచిన పుస్తకాల్లాగా ఉన్నాయి. మనకు తెలియదు. ఆయన మన హృదయాలను పరిశోధించే దేవుడు. మనమందరం పైకి చాలా బాగుంటాం, అందరం చాలా పవిత్రులాగా ఉంటాం, చాలా మంచి వాళ్ళలాగా ఉంటాం. కానీ చాలామంది ఎంతో మంచివారుగా ఉంటూనే చీకటి పనులు చేస్తూ ఉంటారు. అందుకే దేవుడు అంటున్నాడు, మేము వెలుగులో ఉన్నాము అని చెప్పుకుంటూ చీకటి పనులు చేస్తే మీరు చీకటిలో నడిచేవాళ్లే. కాబట్టి మీరు దేవునితో అబద్ధం ఆడుతున్నారు. మనుషులతో అబద్ధం ఆడితే వాళ్ళు కనుక్కోలేకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం తప్పకుండా కనుక్కుంటాడు కదా. కాబట్టి మన జీవితంలో అబద్ధం అనేది ఉండకూడదు. మనము పరిశుద్ధులుగా ఉండాలి, మరి పవిత్రులుగా ఉండాలి అంటే దేవునితో అన్యోన్య సహవాసం కలిగిన వారమై జీవించాలి. అలా చేసినట్లయితే అప్పుడు ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే మనం వెలుగులో నడుస్తూ మనము దేవుని సన్నిధికి రాగలిగి దేవునితో సమయం గడుపుతూ అన్యోన్య సహవాసం కలిగి ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుందంట, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనలను పవిత్రులనుగా చేయను. కాబట్టి మనం అనుకోవచ్చు, ఆ స్త్రీ ఎంత ధైర్యం చేసి దేవుని దగ్గరికి వచ్చింది. ఆ స్త్రీ తాను యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగును మాత్రం తాకితే చాలు అని అనుకుంది కదా. అదేవిధంగా మరి పాపము మనలను నిదానంగా మరణానికి దారి నడిపిస్తుంది. అది శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు. అయితే దేవుడు మనల్ని అలాంటి పరిస్థితికి రానివ్వకుండా మనల్ని పరిశుద్ధులుగా చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనం ఇతరులతో పోల్చుకొని నేను వాళ్ళంత పాపం చేయలేదులే అని అనుకుంటూ చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం దేవుని దగ్గరికి రావడానికి. నాకంత అవసరం లేదు అని అనుకుంటాం. కానీ మనం పోల్చుకోవాల్సింది ఇతరులతో కాదు, కానీ దేవునితో. మనం దేవుని వలె పవిత్రులుగా ఉండాలి. ఆయన వలె పవిత్రులుగా ఉండాలంటే ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటే మనలో పాపం అనేది ఉండకుండా దేవుడు తన యొక్క అమూల్యమైన రక్తంతో మనల్ని శుద్ధి చేసేస్తాడు. కాబట్టి ఇంకా మనలో పాపం అనేది ఉండదు. అందుకే అది విశ్వాసంతో కూడినటువంటి విషయం. మనం విశ్వసించాలి, హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. ఆయన ప్రభు మన కొరకు, మన పాపముల కొరకు తన యొక్క రక్తంను కార్చాడు అన్న విషయాన్ని మనం ఎప్పుడైతే నమ్మి విశ్వసించి
ఆయనను మన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో అప్పుడే ఆయన రక్తము మనల్ని ప్రతి పాపం నుండి కూడా పవిత్రులంగా చేస్తుంది. కాబట్టి మనం రక్షణ పొందుకొని ఈ లోకంలో వెలుగుగా జీవించగలుగుతాము, ఇతరులకు వెలుగును చూపించగలుగుతాము. దేవుడి కృపావార్తను దీవించునుగాక. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు. అవును ప్రభా, నీ యొక్క గొప్ప ప్రేమ వలననే తండ్రి, నీవు మా కొరకు నీ ఒక్కడే కుమారుడని యేసుక్రీస్తు నీ లోకానికి పంపించావు. ఆయన రక్తము మమ్ములను ప్రతి పాపం నుంచి కూడా మమ్మల్ని విడుదల చేస్తుంది, విమోచన కలిగిస్తుంది. తండ్రి, మేము పరిశుద్ధులుగా జీవించగలుగుతాము. తండ్రి, అలా కావాలంటే మేము నీ యొక్క వెలుగులో నడవాలి, నీ యొక్క వెలుగులో జీవించాలి, నీతో అన్యోన్య సహవాసం కలిగి జీవించాలి. అలాంటి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మేము వెలుగులో నడుస్తున్నాము అని అనుకుంటున్నామేమో, కానీ తండ్రి నీకు తెలుసు ప్రభా, మా జీవితాలు నీ ఎదుట ఉన్నాయి. మా తండ్రి, మమ్మల్ని మీరు చూస్తున్నారు. కాబట్టి మీరు మమ్మల్ని మరి ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపించండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ కార్యములు మా జీవితంలో జరిగించండి. మేము నిన్ను అంగీకరించేలాగా ప్రభా, మేము నిన్ను నమ్మి విశ్వసించి నిన్ను ఒప్పుకునేలాగా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మాకు చేత కాదు నాయన తండ్రి, మీరు సమస్తం చేయగలిగిన దేవుడై ఉంటున్నారు తండ్రి. కృపతో కనికరంతో సహాయం చేసి మేమంతా కూడా నీ బిడ్డలుగా జీవించగలగడానికి సహాయం చేయండి మా ప్రభా. నీ సన్నిధికి రావడానికి మేము సాహసించే కృపను దయచేయండి. అవును తండ్రి, చాలాసార్లు మేము భయపడి కూడా నీ దగ్గరికి రాము మా తండ్రి దేవా. మరి నీవు పరిశుద్ధుడవని మేము ఎంతో దూరంగా ఉంటాం, కానీ అలా కాకుండా ప్రభా, మేము పాపులమైనప్పటికీ నీవు మమ్మల్ని అంగీకరిస్తావు, నీవు మమ్మల్ని నడిపిస్తావన్న ఆ గొప్ప విశ్వాసంతో నీ సన్నిధికి మేము వచ్చి తండ్రి, మేము పరిశుద్ధులమై ఈ లోకంలో వెలుగు వలె జీవించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ పెందలకడ నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలకించం నాయన. మా తండ్రి, మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి ప్రభా. ఉద్యోగ జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నీకు వెలుగుగా వాడుకొనండి. విద్యార్థులను నీకు వెలుగుగా వాడుకొనండి. వారి జీవితాలలో అద్భుతాలు జరిగించండి ప్రభా తండ్రి. మరి వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి సఫలత అనుగ్రహించండి నాయన. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి ప్రభా. ఎంతో భయంకరమైన అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి స్వస్థత, మరి వారికి కావాల్సినటువంటి విడుదల, వారికి కావాల్సినటువంటి నడుపుదల, వారికి కావాల్సినటువంటి మార్గము చూపించి నడిపించం తండ్రి. కృంగుదల నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎవరెవరైతే నాయన తండ్రి సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో వారిని మీరు దర్శించండి. వారిలో నీ పరిశుద్ధ నీ పునరుత్థాన శక్తిని ప్రవేశింపజేసి ప్రభా, వారికి చక్కటి సంతానం అనుగ్రహించు ప్రభా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. మా తండ్రి దేవ, మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించము తండ్రి ప్రభా. మాలో ఉన్నటువంటి పాపపు తలంపులనన్నింటినీ కూడా తొలగించి మమ్ములను కూడా శుద్ధులనుగా చేయము తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచం నాయన. ఎంతోమంది నాయన క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు, హాస్పిటల్స్లో ఎంతో బాధపడుతున్నారు, వేదనాభరితమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి దేవ. వాళ్ళందరినీ స్వస్థపరచం తండ్రి. నీవు స్వస్థపరిచే దేవుడవు ప్రభా నాయన తండ్రి. ఎంతో గొప్ప దేవుడవు తండ్రి ప్రభా. ఎంతమంది ఈ దినం సర్జరీస్ కూడా అనేకమైన ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నారు. వారికి అందరికీ కావాల్సిన శక్తిని, బలం అనుగ్రహించి స్వస్థపరిచి త్వరగా వారి గృహంలో చేరి సంతోషించి భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి దేవా. ఈ ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి దేవా ప్రభా. యెరూషలేమును జ్ఞాపకం చేసుకునండి. వారి నగరులలో క్షేమంను, వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయండి. ఇశ్రాయేల్ దేశంను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అక్కడ మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆల్రెడీ మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభా. సహాయం చేయమని వేడుకొంచున్నాం. కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకొనిలాగా సహాయం చేయండి తండ్రి. శాంతి సమాధానం అనుగ్రహించండి. మా దేశంలో దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ పొందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, మరి మా జీవితాలలో మీరు చేస్తున్న అద్భుత కార్యాలను బట్టి మరొక మారు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి.
ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.